కాలర్ బోన్ ఫ్రాక్చర్ అంటారు. కాలర్ బోన్ అంటే ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో క్లావికిల్ అంటారు. ఆ క్లావికిల్ అనేది ఫ్రాక్చర్ అవుతుంది. ఈ క్లావికిల్ ఫ్రాక్చర్ అనేది ఏంటంటే యూనియన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చిన్న పిల్లల్లో క్లావికిల్ ఫ్రాక్చర్ అయింది, అలాంటి వాళ్ళలో ఏంటంటే మేము సర్జరీ అదేమీ సజెస్ట్ చేయము. ఏంటంటే వాళ్ళకి జస్ట్ పౌచ్ ఇచ్చేస్తామన్నమాట. దాంతోనే పిల్లల్లో మంచిగా అతుక్కుంటుంది. చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే ఇక్కడే ఇరిగింది కదా సార్, మరి అది వంకరగా అతుక్కుంటుందేమో, వంకరగా అతుక్కుంటే మరి చూడటానికి బాగుండదు, అట్లా కంగారు పడుతూ ఉంటారు. కానీ చిన్న పిల్లల్లో ఏంటంటే ఒక్కసారి ఆ బోన్ యునైట్ అయిన తర్వాత రీమోడలింగ్ అంటారు. ఆ బోన్ అనేది మళ్ళీ రీమోడల్ అయ్యి పాత బోన్ ఏదైతే ఉంటుందో కొన్ని ఇయర్స్ తర్వాత కనీసం మాకు ఎక్స్రేలో కూడా కనిపించదు, అంత మంచిగా రీమోడల్ అవుతుంది. సో చిన్న పిల్లల్లో మ్యాక్సిమం మేము సర్జరీ అయితే అవాయిడ్ చేస్తాం. పెద్దవాళ్ళల్లో కూడా ఈ క్లావికిల్ అనేది 3 పార్ట్స్కి ఉంటుంది అనమాట. మీడియల్ 1/3, మిడిల్ 1/3, లేదా లేటరల్ 1/3. సో ఇక్కడ ఏంటంటే ఇటు జాయింట్ ఏమన్నా ఇన్వాల్వ్ అయినా లేదంటే బోన్ ఇరిగి ఇట్లా పైకి వచ్చేసి ఆ స్కిన్ మొత్తం డ్యామేజ్ అవుతుంది, లేదంటే చుట్టుపక్కల నరాల మీద ఒత్తిడి పడ్డది, లేదంటే ఈ క్లావికిల్ ఫ్రాక్చర్తో పాటు ఈ షోల్డర్ కూడా ఫ్లోటింగ్ షోల్డర్ అంటారు, ఇక్కడ కూడా ఫ్రాక్చర్ ఉంది, లేదంటే ఏదైనా బ్లడ్ వెజల్స్ మీద నరాల మీద ఒత్తిడి పడుతున్నప్పుడే అప్పుడు మేము ఇంటర్వ్యూ అవుతాం. అలా కాకుండా జస్ట్ బోన్ ఇరిగింది కరెక్ట్గా లైన్లో ఉందంటే ఆ చిన్న పట్టీతో షోల్డర్ ఇమ్మొబిలైజర్తోనే అది తగ్గిపోతుంది. లేదు కొన్ని కండిషన్స్ ఏంటంటే ఈ క్లావికిలే ఇక్కడ జాయింట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. యాక్రోమియో క్లావిక్యులర్ జాయింట్ అంటారు. ఆ జాయింట్ అంతా కండ తెగి అంత బోన్ అంతా పైకి వచ్చేసింది, లేదంటే స్కిన్ మీద ఏమైనా ప్రెషర్ పడుతున్నప్పుడు ఏం చేస్తామంటే అక్కడ ప్లేట్ లాగా వేసి దాన్ని కరెక్ట్గా లైన్లో పెడతాం. సో క్లావికిల్ ఫ్రాక్చర్స్లో రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో ఎక్కడ ఇరిగిందన్న దాన్ని బట్టి లేకపోతే అండర్లైన్ కండిషన్ని బట్టి దానికి ఆపరేషన్ చేయాలా, లేదంటే కన్జర్వేటివ్ పౌచ్తోనే సరిపోతుందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. స్పైన్ సర్జరీ అయిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు స్పైన్ సర్జరీ అంటే స్పైన్లో రకరకాల కండిషన్స్ ఉంటాయి అన్నమాట. కొంతమందిలో ఏంటంటే ఆ స్పైనల్ కార్డ్ ఫస్ట్ నుంచే మనకి కొంతమందిలో గూనిలాగా ఉంటుంది, కైఫోసిస్ అంటారు. కొంతమంది లేటరల్ సైడ్ బెండ్ అయి ఉంటుంది, అంటే వెన్నుపూస బోన్ కరెక్ట్ ఉండాల్సిన షేప్లో ఉండదు. కొంతమందిలో ఏంటంటే మన యంగ్ పేషెంట్లు ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు లేదంటే ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు డిస్క్ బల్జ్ అయ్యి డిస్క్ ప్రాబ్లం లాగా వస్తుంది అనమాట. కొంతమందిలో ఏంటంటే ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు సపోజ్ ఏంటంటే వెన్నుపూస బొక్క ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు చితికినట్టు అవుతుంది అనమాట. ఇవన్నీ ఫ్రాక్చర్స్ అంటారు అనమాట, స్పైనల్ ఫ్రాక్చర్స్ అలా ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే స్పైన్లో ఉండే జాయింట్ ముందుకు జరిగినట్టు అవుతుంది అనమాట. సో మనం అనేది ఆపరేషన్ అనేది ఏ కండిషన్కి చేస్తాము, అది ఉన్న అండర్లయింగ్ కండిషన్ ఏంటో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు స్పైన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి యూరిన్ కంట్రోల్ కానీ, సపోజ్ మనకి మోషన్ కంట్రోల్ కానీ, లేదన్నా సెక్షువల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా సిగ్నల్ అనేది స్పైన్ నుంచే వస్తుంది. సో వీళ్ళు మనకు ప్రజెంట్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే నరం ఉంటుందో నరం నుంచే సిగ్నల్ అంతా వస్తుంది, స్పర్శ తెలుస్తుంది, మనకి పవర్ ఏదైనా స్ట్రెంగ్త్ అన్ని మనకి అప్పర్ లిమ్ కానీ లోయర్ లిమ్ కానీ చేతులకి కాళ్ళకి పవర్ అంతా దీని నుంచే వస్తుంది. కాబట్టి స్పైన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్. సో వీళ్ళలో మేము ఏం చేస్తామంటే ఆ నరం ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, కాళ్ళ బలం ఏమైనా తగ్గిందా, లేదంటే వాళ్ళకి కొంతమందిలో ఏంటంటే న్యూరోజెనిక్ బ్లాడర్ అంటారు, వీళ్ళలో ఏంటంటే యూరిన్ వెళ్తున్నా తెలియదు అనమాట, యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. సో ఇలాంటి వాళ్ళల్లో ఏమన్నా లేదంటే ఏమైనా ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే స్పైన్కి సర్జరీ చేస్తాం. ఈ సర్జరీకి రీహాబిలిటేషన్ నెక్స్ట్ ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే మేము ఫస్ట్ సర్జరీ చేసినప్పుడు ఏమవుతుందంటే రికవరీ పీరియడ్ అనేది కొంచెం 6 weeks నుంచి 3 months, అంటే అది ఫస్ట్ వాళ్ళకున్న కండిషన్ని బట్టి ఆ రికవరీ పీరియడ్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటంటే కరెక్ట్గా మజిల్ని ట్రైన్ చేయాలి, పోస్చర్ని కరెక్ట్ చేయాలి, దాంతోపాటు ఆ బ్లాడర్ ట్రైనింగ్ చేయాలి. సో దీనిలో ఏంటంటే మల్టిపుల్ మోడాలిటీ. ఇప్పుడు ఏంటంటే మేము మెడికేషన్తో తగ్గించడానికి ఏదైతే ప్రెషర్ ఉందో దాన్ని తీసేయడానికి సర్జరీలా అవి మేము చేస్తాము. దాని తర్వాత మజిల్ స్ట్రెంగ్తనింగ్, ఆ రీహాబిలిటేషన్, లేదు అసలు వాళ్ళు నడవలేకపోతే మనకేంటంటే ఆ స్టిక్ ట్రైనింగ్ కానీ వాకర్ ట్రైనింగ్ కానీ ఇవేంటంటే ఫిజియోథెరపీ ఒక టీమ్తో పాటు అలాంగ్ విత్ ఆర్థోపెడిక్ సర్జన్ మేము దాన్ని బట్టి వాళ్ళ రికవరీ ఎలా ఉండాలో అది పేషెంట్ని బట్టి ఇండిపెండెంట్గా మేము చేస్తామన్నమాట.